పాయింట్ అన్నట్టు మన కార్పొరేషన్ పెడతాం అది కూడా ఏజెన్సీ మేనేజ్ ఆ తర్వాత మన భారత్ స్వచ్ఛ భారత్ ఆరోగ్య భారత్లో డిజిటల్ భారత్ డిజిటల్ స్వచ్ఛతపై ఒక పెద్ద అడుగు పెడతాం. ఇంకా పెద్ద డబ్బు పెట్టాలా ముందుకు జరగండి అక్కడ పెట్టేస్తాము. కార్యాచరణ మార్గదర్శకాలు జారీ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మనము జనవరిలో దీంట్లో భాగంగా ఇప్పుడు మన థీమ్ ఏమంటే ఈటెక్ అంటే ఎలా కలెక్షన్ లైఫ్ 3 years ఈరోజు లక్షలాది మంది ప్రజలు దేశంలో ఈ రంగంలోనే పనిచేస్తున్నారు. నియమాలకు అతీతమైన ఈ రంగంలో దాని అసలైన ఆపణను గ్రహించకుండా విషతత్వం ఉన్న రసాయన మిశ్రమాన్ని చెత్తలోకి వాడుతున్నారు. ప్రారంభిస్తారు. అందరి యొక్క విజయమంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో మొబైల్ వెహికల్లో ఉంటే అది మేము పర్మనెంట్ మొబైల్ ఈ వేస్ట్ తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ మీ అందరికీ. దిశ పోలీస్ స్టేషన్ దగ్గర చేసాం 2 నెలల క్రితం మనము స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము. ఈ వేస్ట్ ఒక సాధారణ వేస్ట్ కాదు, ఎందుకంటే ఇందులో ఇమిడి ఉన్నవి ఏజెన్సీ తీసుకోరా తీసుకో सर सेल्फी అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రం నుంచి చెత్తను తొలగించే కార్యక్రమము నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మొదలు పెట్టారు. ఏప్రిల్లో ఈ వ్యర్థాలను అంటే ఎలక్ట్రానిక్ సంబంధించిన వ్యర్థాలను మనము మన ఇళ్లలో నుంచి, మన వీధుల్లో నుంచి, మన ఆఫీసుల్లో నుంచి తీసే కార్యక్రమం మొదలు పెట్టాం. దీనివలన ఎంతో కాలుష్యం పెరుగుతుంది, దీనివల్ల ఎన్నో అనర్థాలు ఉన్నాయని వీటిని ప్రత్యేకంగా ఒక రోజు ఒక నెల పెట్టుకొని ఈ వ్యర్థాలన్నీ తీసేస్తే వాటిని ప్రాసెసింగ్ చేసేసి వాటి సరైన పద్ధతుల్లో వాటిని బయటికి పంపించే విధానంలో ఈరోజు ముందుకు పోతున్నాము. మీకు ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కసారి చెప్తా ఉన్నారు, ఈ యొక్క
విపరీతంగా చెత్తను ఈ గత 5 సంవత్సరాల నుంచి నిండుకొని పోయింది. రాష్ట్రంలో ఇంత చెత్తను నిర్మూలించాల్సిన అవసరం ఉందని. ఇంకొక విషయం ఏంటంటే గత 5 సంవత్సరాలుగా చెత్త మీద పన్నేసినారు, డబ్బులు తీసుకున్నారు, కానీ చెత్తను మాత్రము ఊళ్ళల్లో నుంచి, వీధుల్లో నుంచి, ఇళ్లలో నుంచి తీసేయలేదు. ఎక్కడ చెప్తే అక్కడ ఆ ఊర్లలోనే పడేసిన డంప్ యార్డ్లలో. దానివల్ల ఎంతో కాలుష్యం అనేది ఎక్కువైపోయి మనందరికీ ప్రమాదకరంగా ఈ యొక్క కాలుష్యం పెరిగిపోయింది. అందుకని ఒక పెద్ద మెగా ప్రాజెక్టు ఈ కాలుష్య నివారణ, ఈ చెత్త నివారణ కార్యక్రమాలు చేసుకొని పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ముందుకు పోతోంది. అందులో భాగంగా ప్రతి ఒక్క నెల 3వ శనివారాన్ని స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర పేరుతో మనము ఒక కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్క ఊర్లో జరుగుతూ ఉంది. రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్క అధికారి, ప్రతి ఒక్క పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినారు. ఈ రోజు ఈ వ్యర్థాలను తీసుకొని వచ్చి ఇప్పుడు చాలా మంది కార్పొరేషన్ నుంచి అందులో చెత్త వచ్చింది. అది ఇప్పుడే రాకేష్ గారు చెప్తా ఉన్నారు. అది ఓన్లీ 20% మేడం, ఇంకా చాలా చెత్త ఉంది కార్పొరేషన్ బిల్డింగ్ లో అని చెప్పేసి. అలాగే కలెక్టరేట్ లో కూడా చాలా ఉంటది. కలెక్టరేట్ కూడా క్లీన్ చేసి ఈ వ్యర్థాలను ఈ సందర్భంగా అప్పచెప్పేస్తారు. దాంతోపాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇక్కడున్న షాపులు కానీ ఇక్కడున్న వ్యాపార సముదాయాల్లో నుంచి కూడా మీకు అవసరం లేని ఈ వ్యర్థాలను తీసేసి ఇక్కడ కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. కలెక్షన్ సెంటర్స్ లో ఇచ్చేస్తే వాళ్ళు కలెక్ట్ చేసుకొని మీ దగ్గర నుంచి దీని నుంచి విముక్తి కలిగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా మీకు అందరికీ విన్నపం చేసుకుంటా ఉన్నాను. మీరు దీన్ని చాలా ముఖ్యమైన విషయంగా తీసుకొని ఈ వ్యర్థాలను మీ దగ్గర నుంచి మీరు విముక్తి చేసేసుకోండి. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుంచి నా తోటి వారికి స్వచ్ఛతపై మరియు ఎలక్ట్రానిక్ వ్యర్థాలను శాస్త్రీయంగా తొలగించడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్ర గౌరవనీయులు ప్రభుత్వ విప్ శ్రీమతి రెడ్డప్ప గారి మాధవి గారికి, అలాగే శ్రీనివాస్ రెడ్డి గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, సిఓ జిల్లా పరిషత్కి, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రజలందరికీ కూడా, అలాగే ఉద్యోగస్తులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారాన్ని మనం కేటాయించుకుని ఆ రోజు ప్రజల్లో ఒక మంచి అవగాహన కల్పించడమే కాకుండా మనకున్నటువంటి చెత్తని సంపదగా మార్చడం ఎలా అనే దానిపైన మన ఆంధ్రప్రదేశ్లో మరి మన ముఖ్యంగా మన కడపలో కార్యక్రమాలు చేస్తున్నాం. దీంట్లో భాగంగానే ఈ మొత్తం ప్రోగ్రాం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాము గౌరవ ముఖ్యమంత్రి గారు మన జిల్లాలోనే మైదుకూరులో ప్రప్రదంగా ప్రారంభించడం జరిగింది. దాని తర్వాత రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ప్రతి నెల కూడా 3వ శనివారాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని ప్రతి నెల కూడా తీసుకుని ప్రజలకి అవగాహన కల్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అతి ముఖ్యమైనటువంటి సమస్య ప్రతి ఇంటిలోనూ ఇప్పుడు ఉన్నటువంటి సమస్య ఈ-చెక్, అంటే ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని నిర్మూలించే కార్యక్రమం ఈరోజు ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు
చాలామంది అడగవచ్చు, చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రకాల చెత్తలు ఉన్నాయి. కానీ ఈరోజు ఎందుకు ఈ చెత్త గురించి ఎక్కువ ఎందుకు మాట్లాడుతున్నాం అనేది చాలామంది అనుకోవచ్చు. కానీ మీ అందరికీ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వేగంగా పెరుగుతున్నటువంటి చెత్త, ప్రమాదకరమైనటువంటి చెత్త ఈ చెత్త. ఎందుకంటే ప్రతి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లోనూ, అది చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, మొబైల్ ఫోన్ కావచ్చు, వాచ్ కావచ్చు, లేకపోతే మీ ఇంట్లో పనిచేసే ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వాషింగ్ మిషన్ కావచ్చు, ఏదైనా కూడా దాంట్లో ఉండే మదర్ బోర్డ్స్ అనేది కంపల్సరీగా ఉంటాయి. మదర్ బోర్డ్స్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అవి మెర్కురీ, కాడ్మియం, తర్వాత ఇతరత్ర క్యాన్సర్ కారకమైనటువంటి కెమికల్స్ ఉంటాయి. అటువంటి చెత్తని మనం ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోయినట్టయితే అది మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో చేరి అదే మళ్ళీ మనకి నీటి ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, లేకపోతే పండిస్తున్నటువంటి ఆహార పదార్థాల వల్ల మళ్ళీ మనకి రావటం, తద్వారా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధులు, క్యాన్సర్తో సహా మనకి వచ్చే అవకాశం ఉంది. సో వీటిని అవగాహనతో మాత్రమే మనం నిర్మూలించగలుగుతాం. సో దాంట్లో భాగంగా ఈరోజు మన కడప మున్సిపల్ కార్పొరేషన్లో ఈ చెత్తని కలెక్ట్ చేసుకునే విధంగా ఒక పర్మనెంట్ RRR సెంటర్ని ఏర్పాటు చేసుకున్నాం. అలాగే ప్రతి వీధిలోనూ కూడా ఈ చెత్తని ప్రతి ఇంటి దగ్గర నుంచి కూడా కలెక్ట్ చేసుకునే విధంగా ఈరోజు ప్రత్యేకమైనటువంటి వెహికల్స్ ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా ప్రతి ఇంట్లోనూ మీ ఇంట్లో పాతపడినటువంటి ఫోన్ కానీ, లేకపోతే ఓల్డ్ మొబైల్ ఫోన్ కానీ, లేకపోతే ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువు వాడకుండా పడేసినటువంటి వస్తువు ఉన్నా కూడా వాటిని ఈ వెహికల్స్కి అందజేసినట్టయితే వాళ్ళందరూ కూడా అటువంటి కలెక్ట్ చేసినటువంటి చెత్తనంతటినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థ ద్వారా ఏజెన్సీకి అందజేయడం జరుగుతుంది. వారు దాంట్లో ఉన్నటువంటి ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని విడదీసి వాటిని మళ్ళా రీసైకిల్ చేయడమే కాకుండా ప్రజలకి ఎటువంటి ముప్పు లేకుండా వాళ్ళందరూ కూడా చేస్తారు. కాబట్టి ప్రజలందరికీ కూడా జిల్లా యంత్రాంగం తరఫున మీ అందరికీ కోరుకునేది ఏంటంటే ఈరోజు ఈ చెత్త అనేది ప్రతి ఇంటిలోనూ కూడా చాలా గణనీయంగా పెరుగుతూ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి స్టాటిస్టిక్స్ చూసుకున్నట్టయితే ప్రతి సంవత్సరం కూడా ఒక కుటుంబం యావరేజ్న 1 కిలో ఈ చెత్తని జనరేట్ చేస్తూ ఉంది. అది చాలా వేగంగా కూడా పెరుగుతూ ఉంది. సో దాన్ని మనం అశ్రద్ధ చేసుకోకుండా అవగాహన. అందరికీ నమస్కారము. ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా గత 4 నెలల క్రితము ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు మన ఆంధ్రాని ఏ విధమైన స్వచ్ఛాంధ్ర చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఏప్రిల్ మాసంలో ఎలక్ట్రానిక్ వేస్ట్ రిమూవల్ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈరోజు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరూ వచ్చి ఎలక్ట్రానిక్ సంబంధించిన వైర్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఫోన్లు కానీ, ఏదైనా కానీ మన ఇంట్లో పని చేయకుండా మూలన పడిన వాటిని తీసుకొచ్చేసి కార్పొరేషన్ వారు కలెక్షన్ సెంటర్స్ పెట్టారు. ఆ సెంటర్స్లో ఈ యొక్క సామాన్లు ఇచ్చేస్తే దాని నుంచి వ్యర్థాలను వల్ల మనకు ఇబ్బంది కలగకుండా వాటిని కలెక్షన్ చేసుకొని వాటిని రీసైక్లింగ్ పంపిస్తారు. ఈ ఎలక్ట్రానిక్స్ మనకేం లేవు, వైర్లు లేవు, మనకేం ఇబ్బంది లేవు అని అనుకోవద్దు. దాని నుంచి ఎన్నో జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. దాని నుంచి కెమికల్స్ రిలీజ్ అయ్యి మన ఆరోగ్యాలు పాడు చేసే పరిస్థితి ఉంది. మనము ఒక పెద్ద బృహత్ కార్యక్రమాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టాము, క్లీన్ ఆంధ్రప్రదేశ్. అలాగనే మనం కడపలో కూడా మొదలుపెట్టాము ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని, మన కడప స్వచ్ఛ కడప అనేసి. ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ కడప ఈ 2 ప్రోగ్రాంలని ఒకటే తాటి మీద తీసుకెళ్ళి మన కడపను ఫేస్ లిఫ్ట్ చేస్తూ స్వచ్ఛ కడప చేసుకునే విధంగా మనం అందరం కలిసి ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నాను. ఈరోజు ఈ వేస్ట్ కలెక్షన్ పెట్టారు. ప్రతి ఒక్కరు నగరంలోని ప్రతి ఒక్కరు వాళ్ళ ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ సంబంధించిన ఏ వైరు మిగిలినా, ఏ ఛార్జర్ దొరికినా అది పనికి రాదు అని అంటే తీసుకొచ్చి కలెక్షన్ సెంటర్లో ఇచ్చేసేయండి. కలెక్షన్ వెహికల్స్ కూడా వస్తున్నాయి, వాటిలో ఇచ్చేస్తే వాళ్ళు వాటిని తీసుకెళ్ళి వెళ్తారు. తద్వారా మీ ఇండ్లు క్లీనప్ అయిపోతాయి, మీకు సేఫ్టీ పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటూ
మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ అలాగనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.